అందరికీ నమస్కారం. ముందుగా కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సరే వాళ్ళకు అలవాట అబద్ధాల ప్రచారం, మదర్ ఆఫ్ ఆల్ లైస్ అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పరిపాలనలో కూడా ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు. గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సప్లై చేయట్లేదు కాబట్టి మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. నేను గతంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు వస్తే రండి. ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు, దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కానీ ఇంకా ఆయనకు అవగాహన లేదు, ఏమో మాట్లాడుతున్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, దానికి సంజాయిషి చెప్పేటటువంటిగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు, మాకు ఈ నెల ఇంత వచ్చింది, ఈ నెల వచ్చింది, ఈ నెల ఇంత వచ్చింది చెప్తూ ఒక లెక్కలు పెట్టారు. వాళ్ళ ఎంపీలు కూడా సంబంధిత మంత్రి కూడా కలిశారు. ఈరోజు వాళ్ళకు కూడా చెప్పాల్సిన, వాళ్ళు ప్రజలకు చెప్పని విషయాలు ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఇట్లా ఈరోజు 2028-25 అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్లో అక్టోబర్ 24, మార్చ్ 25 లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది 12.47 లక్షల మెట్రిక్ టన్. 12,47,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్, తెలంగాణ రిక్వైర్మెంట్, ఆ సంవత్సరానికి రిక్వైర్మెంటు అంటే ఈ సంవత్సరానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే 9.87 రిక్వైర్మెంటు. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంటు. కానీ 12.87 ఇచ్చినాం కాబట్టి ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే 10.43 మెట్రిక్ టన్, లక్ష మెట్రిక్ టన్లు. అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది? ఓపెనింగ్ స్టాకు ఖరీఫ్కు ఓపెనింగ్ స్టాకు 2.04 లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది వాళ్ళకు. ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ ఆగస్ట్ 25, 2025 వరకు, ఈ రోజు వరకు 8.30 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 14 ఆగస్టు 2025 వరకు భారత ప్రభుత్వము 5.18 లక్షల మెట్రిక్ టన్ను ఇవ్వడం జరిగింది. 5.18 ఓపెనింగ్ స్టాక్ ఎంత? 2.04. కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈ రోజు వరకు 7.22 లాక్స్ మెట్రిక్ టన్ను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆగస్టు 14 వరకు నేను చెప్తున్న లెక్క. వాళ్ళకు కావాల్సింది కొంత అడిగారు. ఇంకా ఏదైతే రబీ ఖరీఫ్ సీజన్ ఉందో ఇంకా అక్టోబర్ దాకా ఉన్నది మనకు. వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత ఏం చేశారు? స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము ప్రెజర్ పెట్టినాం కాబట్టి 50,000 టన్నులు ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి. మిత్రులారా, వీళ్ళు ప్రెజర్ కాదు, ఈరోజు వీళ్ళ మిస్మేనేజ్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్మేనేజ్ ఏంటంటే, మొట్టమొదటిగానే ఇవన్నీ ఆగస్టు 14 దాకా మనకు స్టాక్స్ ఉన్నాయి. మిత్రులారా, ఆగస్టు 14 దాకా 7 లక్షల పాయింట్ ఉన్నది, స్టాక్ ఉన్నది. ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ 2 చిల్లర లక్షలు మాత్రమే. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు? 3 నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు అని చెప్పారు. ఈ యొక్క భయాన్ని మార్కెట్లో సృష్టించి ఎరువుల ఒక షాపుల మీద రైతులు మీద పడి
విచ్చలవిడిగా దానికి కొనడం జరిగింది. దళారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి, బ్లాక్ మార్కెట్లు కొన్నారు. కొన్న తర్వాత దాంట్లో స్కేర్సిటీ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అయింది. ఇది మేము చేసింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల ఈరోజు స్కేర్సిటీ ఏర్పడది. మేము ఇంకా ఇవ్వాల్సిన ఉంటున్నాం, ఇంకా టైం ఉంది మాకు, కానీ మేము ఇవ్వాల్సిన టైం వరకే మీరు స్కేర్సిటీ క్రియేట్ చేశారు. దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటాం. బ్యాంకులో ఒక బ్యాంకు దివాలా తీస్తుంది అని అనగానే పబ్లిక్ అంతా కూడా పోయి బ్యాంకులో పోయి అకౌంట్ నుంచి డబ్బులు వాపస్ తీసుకుంటారు. మన దగ్గర పొటెన్షియల్ బ్యాంకులు కానీ, ఇంతకుముందు చార్మినార్ బ్యాంకులు కానీ చాలా బ్యాంకులు ఆ విధంగా అయినాయి. బ్యాంకులు మంచిగా నడుస్తుండే, కానీ ఒక పేపర్లో వచ్చే వరకు ఈ బ్యాంకు దివాలా తీస్తుంటే మొత్తం డిపాజిటర్స్ అందరూ కూడా పోయి అక్కడ డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ దివాలా తీస్తే ఆటోమేటిక్గా దాన్ని రన్ ఆన్ ది బ్యాంక్ అంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వలన రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్. ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? తర్వాత మిత్రులు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న సమయంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ ఫర్టిలైజర్ సంబంధించింది. అది ఏంటంటే రామగుండం ఫర్టిలైజరు మనకు ఇక్కడ రావాల్సిన కొంత ఫర్టిలైజర్ ఇస్తుంది తెలంగాణ రిక్వైర్మెంట్, కానీ 68 డేస్ నుంచి అది కొన్ని సాంకేతిక కారణం వల్ల రామగుండం ఫర్టిలైజర్ ప్రొడక్షన్ కావట్లేదు, ఇక్కడ బంద్ అయింది కొంత. అదేవిధంగా వేరే 2-3 కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా బంద్ అయినాయి. కానీ ఇఫ్కో, ఇండియన్ ఫర్టిలైజర్ సర్వీసెస్, తర్వాత క్రిప్కో, తర్వాత ఆర్సిఎఫ్, ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు 7,250 రేక్స్. ఒక రేక్ని దాదాపు రేక్ అంటే ట్రైన్ వ్యాగన్, ఒక 40 వ్యాగన్లు కలిపితే ఒక రేక్ అంటాం మనం. ఈ రేక్స్ ఈరోజు వారు సప్లై చేశారు. ఆ రేక్స్లో ఇప్పుడు ఈ 3 కంపెనీల నుంచి తెలంగాణకు 15,000 మెట్రిక్ టన్ను, లక్షల మెట్రిక్ టన్నులు, ఈరోజు 15,000 మెట్రిక్ టన్నులు శాంక్షన్ అయింది. అవి వచ్చేస్తున్నాయి, దారిలో ఉన్నాయి. అదేవిధంగా ఒక పోర్ట్ ఉన్నది, కరికల్ పోర్ట్. ఇక్కడ కరికల్ పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు 30,000 టన్నులు అక్కడ దిగుమతి అయింది, అక్కడ వచ్చింది. దాంట్లో నుంచి 10,000 మెట్రిక్ టన్ని ఈరోజు తెలంగాణకు అలాట్మెంట్ అయింది. మీరు అడగలేదు, మీరు ప్రెజర్ చేస్తే మేము ఇచ్చింది కాదు, ఇది మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీరు ప్రెజర్ చేసి మేము ఇస్తున్నాం అంటే మీ ప్రెజర్ వల్ల ఇచ్చేది కాదు, ఇది మేము మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. ఇది మేము ఇన్ని కష్టాల్లో కూడా మీకు ఇస్తున్నాం అంటే ప్రజలకు మీరు చెప్పాలి. మీలో నిజంగా ఏదైనా నీతి నిజాయితీ మిగిలి ఉంటే ఈ కొరత కూడా ఎందుకు వచ్చింది అని ప్రజలు చెప్పాలి. ఇతర కొరత అనేది ఎప్పుడు కూడా లేదు, ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక కొన్ని మార్గాలు, రెడ్ సీ అనేది ఉన్నది, రెడ్ సీ. ఆ రెడ్ సీలో మేము ఎంత చేస్తే అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సీ నుంచి మనకు ఇక్కడ సప్లైలు ఆగిపోయినాయి. తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడి నుంచి షిప్మెంట్స్ లేవు, మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? రామగుండం ఫర్టిలైజర్ ఆగింది, చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది. ఈ ఫర్టిలైజర్స్ షాప్స్, అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ కావట్లేదు. కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు, కొద్దిగా సప్లై లేట్ అయింది. షార్టేజ్ ఎందుకు ఉంటుందని మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ రాశారు? మిమ్మల్ని అడుగుతున్నాను, రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు యూరియాది. ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు కూడా ఇంకా మాకు సమయం ఉన్నది,
మీ సమయంకు మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం. మీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేసినాం ఇప్పటికే. గత సంవత్సరం మేము వాడినాడు. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ ఖమ్మంలో జరిగినటువంటి దీంట్లో 3200 ఈ యొక్క మెట్రిక్ టన్స్ వాడటం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్. దాని మీద ఈరోజు ఎట్లా మీకు దానికి ఎక్కువ వాడుతున్నారు మీరు ఇక్కడ? ఈరోజు ఎక్కువ వాడుతున్నారు దానికన్నా ఎక్కువ. మళ్ళీ క్రాప్ పెరిగిందంటే అది లేదు. యూరియా ఎందుకు ఎక్కువైతుంది మీ దగ్గర? మీరు ఖమ్మం జిల్లానే కదా అగ్రికల్చర్ మినిస్టర్ది. వారు చెప్పాలి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఎందుకు యూరియా ఎక్కువ అదనంగా వాడుతున్నారు. పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ వాడుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? నేను తుమ్మల నాయకుడు అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా? ఇది మీరు చెప్పరు. ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు. మేము బలవంతం చేసిన కూడా వచ్చినాయి. బలవంతం కాదు, మీకు వస్తున్నాం. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నము ఈరోజు రైతుల సంక్షేమం మాత్రమే. ఈరోజు నిజంగా యూరియాకు మీరు బయట మీకు ఎంత దాంట్లో ఫర్టిలైజర్లో ఎంతవరకు సబ్సిడీ ఉందంటే మీకు ఒక యూరియా బ్యాగు మీకు ఇప్పుడు దొరికేది మార్కెట్లో ఎంత 260 రూపాయలు అయితే దాంట్లో 1400 రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. డిఏపి కూడా అంతే. 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది మోదీ గారి ప్రభుత్వం. రైతులకు దాదాపు కేవలం 10-20%గా ఫర్టిలైజర్ అందిస్తున్నాం మేము. ఇన్ని పనులు చేస్తుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద వీరు అభండాలు వేస్తారా? నేను ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాను, పొద్దున్న లేస్తే మీరు చేసేదంతా అప్పులే. మీరు చేసే అన్నీ కూడా తప్పులే, పనులు అన్నీ తప్పులే. మరి ఏదైనా చెప్పుకుంటారే చాలా మీ పనులు అన్నీ చెప్పుకునేదంతా మీ గొప్పలే అని గప్పాలే వాళ్ళు. చివరికి తెలంగాణలో ఇక ఉడకో మీ పప్పులు అనే మీద గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు. మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది. తప్పుడు విధానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రుల వల్ల ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. యూరియా కొరత లేదు, ఎంతంటే అంత ఇస్తాం. ఇప్పుడు కూడా దారిలో యూరియా ఉన్నది మన చేతిలో. ఇఫ్కో ద్వారా, క్రిప్కో ద్వారా, ఆర్ఎఫ్సి ద్వారా మనకు ఇప్పుడు దారిలో 15,000 మెట్రిక్ టన్స్ దారిలో ఉన్నది. 10,000 మెట్రిక్ టన్ను కైరకల్ పోర్ట్ నుంచి మనకు ఉన్నది. ఇవన్నీ మనకు రేక్స్ ఏమైనా అన్నీ వచ్చినాయి. మనకు దాదాపు 1-2 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మాకు అక్టోబర్ దాకా మాకు సమయం ఉన్నది. మీరు అక్టోబర్ దాకా సమయం ఉంచి మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి? దయచేసి తుమ్మనాశని కోరుతా ఉన్నాను, మీ పార్టీలో అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, కానీ మన రైతులతో అబద్ధాలు ఆడద్దు. మన అన్నదాతలు, అన్నదాతలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి. మీరు ప్రెజర్ చేసినందుకు ఇవి వచ్చినాయి, ఇది తప్పది. యూ డిడ్ నాట్ ప్రెజర్. మీ ప్రెజర్ చేస్తే మేము వినడానికి ఇక్కడ పడకండి. మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సిన యూరియా ఉన్నది, మీకు అందుతుంది. వాళ్ళేమంటారు 3 లక్షల టన్నులు ఇక్కడ రావాల్సింది, మీరేమన్నారు 2 లక్షల టన్నులు రావాల్సింది. దాదాపు మీరు యాక్సెప్ట్ చేసినట్టే. మాకు టైం ఉంది కదా, ఇవ్వాల్సింది. మేము అక్టోబర్ సీజన్ ఉంది కదా, మేము బై ఆగస్ట్ వరకు మేము ఎంత ఇవ్వాలని ఇచ్చేసినాం. మేము మాకు టార్గెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది. వాళ్ళ రిక్వైర్మెంట్ టార్గెట్ ఈరోజు అండి ఈవెన్ 1 జూలై 31 వరకు వాళ్ళకి 3.43 వరకు రావాలి. 95,000 మెట్రిక్ టన్ మేము ఇవ్వాలి అంతే. 95లో ఇప్పుడు 45,000 ఆల్రెడీ దారిలో ఉన్నది. 25-30 దాకా దారిలో ఉన్నది. ఇంకా మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది. సో కాబట్టి ఎక్కడ షార్టేజ్ ఉన్నది? మీరు అడిగారు 50 అడిగారు. మేము
ఈ ఛాలెంజెస్ ఉండి కూడా మాకు బయట నుంచి ఇంపోర్ట్స్ ఆగినప్పుడు కూడా మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం 50,000 మెట్రిక్ టన్ పంపించినప్పుడు మీకు ఈ 50,000 మెట్రిక్ టన్ మేము ప్రెజర్ చేసే వచ్చినట్టు ప్రెజర్ చేసే కాదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీ ప్రెజర్ కాదు ఇది, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రెజర్ ఎట్ ఆల్. మా బాధ్యతగా మేము ఇచ్చాం, మీ అడగకుండా మీ ఇస్తాం ఇది, ఎందుకంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి. దేశంలో ఎప్పుడు కూడా నీమ్ కోటెడ్ యూరియా షార్టేజ్ లేదు. ఇది బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. రామగుండం ఫర్టిలైజర్ కొద్దిగా దెబ్బ పాడైపోయినందుకు అది కూడా మనకు స్టార్ట్ అయింది. దాంట్లో కూడా మనకు 50% తెలంగాణకి ఇస్తా అని చెప్పి కూడా ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇది మనం చూడాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు అడిగిన పాయింట్లో ఈ బఫర్ స్టాక్ ఏది ఉన్నదో దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు, మా దగ్గర బఫర్ స్టాక్ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు, ఆపుతున్నారు వీళ్ళు. తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కూడా మనకు డైవర్షన్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇది ఫార్మర్స్కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కాదు, గతంలో మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే, అది కూడా ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా. మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి తుమ్మనాశ గారు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మాకేం పని సబ్జెక్ట్ చేస్తే దాంట్లో ఎంతమంది ఆర్ఎఫ్సి షట్ డౌన్ చేస్తే లాభం ఎవరు నష్టం ఎవరికి వస్తుంది? ఇదే 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 తప్పుడు మాట అనేది. ఆర్ఎఫ్సిఎల్ దాని కింద చాలా 100 మంది పనిచేస్తారు, 1000 మంది పనిచేస్తారు. ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు పనిచేస్తామండి? ఆర్ఎఫ్సిఎల్ బంద్ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం మాకు తెలియదా? ప్రభుత్వానికి నష్టం అవుతుంది. మీరు చేయమట్లా మాకెందుకు మాకేం కోపం ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు? ఇప్పుడు రామగుండం మేము ఒప్పుకుంటున్నాం కదా, రామగుండం పాడైపోయింది, అది స్టార్ట్ అయింది మళ్ళీ ఆగిపోయింది. అది టెక్నికల్ స్నాక్స్ ఉంటాయి దేనికైనా. అపోజిషన్ పార్టీస్ సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారు కదా, అంటే సీఎం గారు ఈ బీజేపీ ఎంపీలు కూడా ఆత్మ ప్రబోధన చేసి ఆయన ఓటేయాలి. ఎందుకంటే ఆయన ఊరు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా చేరే అవకాశాలు ఉంటాయి తెలిస్తే. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా 42% ఆయన కూడా రికమెండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు, దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారు అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నీ అధ్యక్ష అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాదు, ఓబీసీ కూడా ఎంబీసీ. ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ, వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చిన, రాజ్యసభ ఇచ్చినాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నాను, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం ఆయన, బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే, ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గ్లోబల్ ప్రైజ్, భాస్కర్ అవార్డు గ్లోబల్ అవార్డు ఇవ్వాలన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే, వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ క్యాండిడేట్ ప్రూవ్ అయింది. तेलंगाना हैदराबाद में बड़े पैमाने पे एक आवाज उठ रहा है कि गुजराती गो बैक, नावड़ी गो बैक, इसके ऊपर क्या? मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं. और यहाँ पर ऐसे जो नारे होते हैं ये अच्छा नहीं है देश के लिए.
समाज के लिए अच्छा नहीं है। अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से। मैं समझता हूं कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीज़ें, ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं। भारत देश में सबको रहने का अधिकार है, कोई किसी को यहाँ से भगा नहीं सकता है, कोई किसी को हटा नहीं सकता है। हम सब मिलकर जिएंगे, ये देश सबका है, ऐसा भारतीय जनता पार्टी का सोचना है। ఈరోజు ఇటువంటి ఒక ఏదైతే నినాదాలు వస్తున్నాయో వా छोड़ो ఈ छोड़ो అని చెప్పేసి తప్పుడు నినాదము। అందరూ కూడా మన భారతీయులం కూడా ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు। తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, బయట నుంచి కూడా తెలంగాణ వచ్చున్నారు। ఏదో తప్పు చేస్తే చట్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఏదో తప్పు వాళ్ళకి తీసుకోమని చెప్తాం। కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి। ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారి తీస్తున్నారు కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి, దీని వెనక అనేక శక్తులు కూడా మీకు కనబడతా ఉన్నాయి మాకు। ఇక వాళ్ళ పేర్లు చెప్తే మీకే అర్థమవుతుంది, అది అర్బన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు। ఏదున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ। ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి ఎవరు? చట్టం। తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం, అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు। నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం, ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి నేను సలహా ఇస్తాను। सर, यूरिया क्राइसिस पे आप बात कर रहे थे। अभी कुछ दिनों पहले मुख्यमंत्री के ट्विटर हैंडल से, सीएमओ तेलंगाना के ट्विटर हैंडल से ये आया कि जो भी 8.30 लाख मैट्रिक टन का 8.30 मैट्रिक टन का उनका अलॉटमेंट था, लेकिन अब तक 5.32 लाख मैट्रिक टन ही अवेलेबल कराया गया। तो क्या ये गलत है? ये गलत है। सर, दूसरा सवाल है, मुख्यमंत्री जब जाके जेपी नड्डा साहब से मुलाकात की, उसके बाद जो एश्योरेंस दिया गया, उसके बाद क्या आपकी केंद्र की सरकार ने क्या राहत दिया है? ये मुख्यमंत्री हमसे बात करने के बाद देने का कोई सिवा नहीं है। ये हमारा दायित्व बनता है कि हम देश के किसानों को समय पर खाद भेजें और यूरिया भेजें। ये हमारा रिस्पॉन्सिबिलिटी है, हमारा दायित्व है। अभी आपने जो कहा 5.18 जो है वो सही बात है, लेकिन इसके साथ साथ जब रबी में हम दिए थे उनको 4 लाख मीट्रिक टन ज़्यादा दिए थे, उसमें 2 लाख मीट्रिक टन ज़्यादा उपयोग हुआ है पिछली बार, और 2,08,000 लाख मीट्रिक टन बचा हुआ है। ये 5.18 और ये 2.4 मिलाकर अभी सरकार के पास 7.22 है लाख मीट्रिक टन है। उनको आज तक जो आना है वो शॉर्टेज सिर्फ -74 यानी कि और सिर्फ 1.5 लाख का कुछ है। उस 1.5 लाख में भी 30,000 मीट्रिक टन आज कैरिकल पोर्ट पे पहुंचा हुआ है, उसमें 10,000 तेलंगाना को दे रहे हैं। और इफ्को से, क्रिप्को से और आरएफसी से यहाँ वैगन जो रेक्स आए हैं वे उसमें 7,250 15,000 टन उनके द्वारा आज या कल में यहाँ पहुँच जाएंगे, यानी कि 50,000 टन यहाँ आ रहा है। और 50,000 ऑलरेडी हमने उनको रिलीज़ किया है। इसके बावजूद इसके बाद उनको हो गया। अभी हमको समय अभी सिर्फ अगस्त 15 तक हमने ये आंकड़े दिए हैं। हमारा जो खरीफ सीज़न है वो अक्टूबर तक चलता है, तो हमारे पास अभी समय है देने का। इस समय से पहले हम दे रहे हैं, यहाँ कमी कहाँ है? नहीं, जैसा आप बता रहे हैं कि आपूर्ति जारी है, लेकिन इसके बावजूद सीएमओ की तरफ से इस तरह से पोस्ट किया जा रहा है। कांग्रेस के सांसद बकायदे आपके केंद्रीय मंत्रियों से मिल रहे हैं, तो ये गुमराह करने के लिए ये हमारे तेलंगाना के जो किसानों को गुमराह कर रहे हैं, झूठ बोल रहे हैं। मैं पक्का बोल रहा हूँ, झूठ बोल रहे हैं। अगर आपके बातों में सच्चाई कोई हो तो आइए, हम कहेंगे यहीं पर, हम यहीं आपके सामने हम दावा करें, हम यहाँ पर बहस करेंगे कौन किस में क्या सच्चाई है। ये एक बात सही है, थोड़ा देर हुआ है। वो देरी किस लिए हुआ है? क्योंकि सरकार रामगुंडम फर्टिलाइजर में आज वहाँ पर रुका हुआ है फर्टिलाइजर प्रोडक्शन, यहाँ RFC रुका हुआ है, RFCL रुका हुआ है। उसके बाद रेड सी में गड़बड़ चल रहा है।
उसके साथ हमारे पास जो इंपोर्ट आने वाले रुक गए हैं। और छबरिया पोर्ट यानी कि ईरान में जो पोर्ट है वो इजराइल और ईरान के लड़ाई के कारण वो इंपोर्ट रास्ते में है, वो भी थोड़े दिन में पहुंच जाएगा भारत के तट पर। तो फिर भी हमने 50,000 टन उनको दिया है, उनके दबाव में नहीं दिया है, हमारा दायित्व समझ के दिया है। और 30,000 जैसे मैं आंकड़े बताया कि 30,000 टन अभी आ गया है, 1-2 दिन में पहुंच जाएगा। और इसके साथ हमको अक्टूबर तक समय है और उस तब तक बाकी भी आ जाएगा। उनको और कितना देना है? 1 लाख से ज़्यादा नहीं है उनको देना है, बाकी सब ठीक है। कहाँ हिसाब गलत कहाँ है? मैं ये बोल रहा हूँ, आपने पूरा आंकड़े गलत दिए हैं, आपने किसानों को गुमराह किया है, आपने किसानों के बीच में एक भय फैलाया है और उस भय के कारण किसान ज़्यादा यूरिया खरीद रहे हैं। उस भय के कारण बिजनेस के लिए लोग वहाँ पर यूरिया को छिपा रहे हैं, होर्डिंग कर रहे हैं और ब्लैक बेच रहे हैं, ये दलाली कर रहे हैं। इसका कारण ये है। तो इसीलिए भारत सरकार की तरफ से किसानों को यूरिया ही नहीं, किसी भी खाद की कभी कमी होने नहीं देगी। सर, एक और सवाल है। कल मुख्यमंत्री जी ने अपनी प्रेस कॉन्फ्रेंस में तेलुगु प्राइड का हवाला देते हुए ये अपील की कि सुदर्शन रेड्डी जो कि तेलंगाना से हैं, तेलुगु प्राइड से जुड़े हैं और न्यायमूर्ति रहे हैं, उनको सपोर्ट किया जाए और आपसे भी सपोर्ट मांगा है। तो जब वेंकैया नायडू जी खड़े थे तो कांग्रेस की बुद्धि कहाँ गई थी? तो वो भी तेलुगु प्राइड थे, वो तेलुगु प्राइड थे, उन्होंने किसी और को सपोर्ट किया है। क्यों किया है उस समय पर? वेंकैया नायडू क्या तेलुगु के नहीं है क्या? वो दोनों तेलुगु स्पीकिंग है, तेलंगाना और आंध्रा दोनों के प्राइड है हमारे वेंकैया नायडू जी। तो उनको कांग्रेस पार्टी सपोर्ट नहीं किया। आज किस मुंह से पूछ रहे हैं हमको तेलुगु प्राइड? आपने पिछड़ेपन का आपने वादा किया था, पिछड़ेपन को आगे लाने का वादा किया था और आप पिछड़े लोगों के बारे में बात करते हैं। और किनको आपने टिकट दिया है? हमारे आदमी तो आज हमारा सबसे पिछड़ा हुआ है, सबसे ज़्यादा पिछड़ा हुआ है, मोस्ट बैकवर्ड कम्युनिटी का है। लेकिन आपके जो है वो कभी किसी कमेटी में रहे होंगे, लेकिन वो तो पिछड़े नहीं है ना, वो तो पिछड़े नहीं है। अगर आप कन्वर्ट करते हैं तो कन्वर्ट कर लीजिए, मुझे हमें कोई एतराज नहीं है, लेकिन कोई जनता उसको मानेगी नहीं। थैंक यू।